మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఆర్వీఆర్ గ్రూపు అధినేత ఆర్వీఆర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చైర్మన్ రావి వీర రాఘవ చౌదరి దేవస్థానానికి ₹1,00,00,000 పైగా విలువ చేసే వెండి మండపాన్ని దేవస్థానానికి అందజేశారు. గర్భాలయంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ₹1,53,742 విలువ చేసే 48 కేజీల 895 గ్రాముల బరువు గల వెండి మండపాన్ని గురువారం ఉదయం డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు రావి వీర రాఘవ చౌదరి, సౌభాగ్య లక్ష్మి దంపతులు అందజేశారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ నారాయణరావు, స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిల చేతుల మీదుగా ఆలయ ఆవరణలో మండపాన్ని లాంఛనంగా దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు బుద్దు పవన్ కుమార్ శర్మ, ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ, ముఖ్య అర్చక బుద్దు సతీష్ శర్మలు వెండి మండపాన్ని శ్రీ స్వామివారికి అలంకరించి దాత కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర, ఎమ్మెల్యే బుద్ధు ప్రసాద్, కొనకళ్ల నారాయణ, పట్టాభిలు స్వామివారిని దర్శించుకుని మండప దాత ఆర్వీఆర్ చౌదరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు మండలి వెంకట్రాం, జడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ డైరెక్టర్ బోలెం నాగమణి, టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, మోర్ల రాంబాబు, బండే శ్రీనివాసరావు, నడకుదిటి జనార్దన్ రావు, తుమ్మల చౌదరి బాబు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ అయినపూడి భానుప్రకాష్, దివి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పుప్పాల యేసు, మాతంగి వెంకటేశ్వరమ్మ, తెలుగు మహిళా విభాగం మచిలీపట్నం పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి దివి యుగంధరి, మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు, పీఎస్సీఎస్ చైర్మన్లు ఎర్రంశెట్టి సుబ్బారావు, నాదెళ్ల శరత్ చంద్రబాబు, కోసూరు నాగమల్లేశ్వరరావు, ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు, ఎస్ఐ పామర్తి గౌతమ్ కుమార్, మత్తి వంశీకృష్ణ, మాజీ సర్పంచ్ నాగినేని శేషగిరిరావు, మేడికొండ విజయ్, కోట సాయికృష్ణ, అంబడి శ్రీనివాసరావు, డోకిపర్తి బాలకోటేశ్వరరావు, కొలుసు శివరాజేష్లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో మోపిదేవి దేవస్థానం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆర్వీఆర్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్వీఆర్ చౌదరి గారు స్వామివారి మూల విరాట్కి ఈరోజు మండపాన్ని దాదాపు 1,00,00,000 రూపాయలు ఖరీదు చేసే వెండి మండపాన్ని స్వామివారికి సమర్పించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు మరి స్థానిక శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు, అదేవిధంగా స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు, తెలుగుదేశం అలాగే స్థానిక నాయకులు చాలామంది ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఆర్వీఆర్ చౌదరి గారిని మనస్ఫూర్తిగా మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మోపిదేవి దేవస్థానం అంటే మరి మా చాలా కాలం నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ పుట్టింటికల దగ్గర నుంచి అన్నప్రసన్న దగ్గర నుంచి చెవులు కుట్టించడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా విద్యాభ్యాసం కానీ అన్నీ కూడా ఈ దేవస్థానంకి వచ్చి పూజలు చేయించుకుంటారు. అదేవిధంగా ఒక ప్రత్యేక రాహుకేతువులు కూడా ఇక్కడ పూజలు చేస్తూ మరి రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి దేవస్థానంగా ఇవాళ వెదజల్లుతూ ఉంది. ఈ దేవస్థానానికి మరి ఆర్వీఆర్ చౌదరి గారు వారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఉదయం నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసి మండపాన్ని సమర్పించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఈ రోజున ఆర్వీఆర్ చౌదరి గారు ₹1,00,00,000 పైగా వెచ్చించి ఒక వెండి మండపాన్ని, చాలా అందంగా ఉంది ఆ వెండి మండపం, మోపిదేవి యొక్క సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, గౌరవ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ గారు, అలాగే స్వచ్ఛంద మిషన్ చైర్మన్ పట్టాభి గారు, మరి వాళ్ళ రోజున అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి ఇక్కడ ఆలయ సిబ్బంది కోరిక మేరకు ఆర్వీఆర్ చౌదరి గారు స్పందించి, ఎందుకంటే మండపం పాడైపోయింది, మంచి మండపం కావాలని చెప్పి వాళ్ళంతా కోరితే ఆయన అద్భుతమైన మండపాన్ని తయారు చేసి ఇచ్చినందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తాం. ఇది మూడోసారి రావటం. కిందసారి వచ్చినప్పుడు ఇక్కడ పూజారులు అడిగారు, మండపం కదిలిపోతుందండి, మీరు ఏమైనా చేస్తారా అని. నాకు వాళ్ళు అనిపిస్తుంది స్వామివారే నాతో చేయించుకున్నారు. చాలా బాగా వచ్చింది, మీ అందరూ చూశారు. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో దాదాపు ₹1,00,00,000 వెచ్చించి స్వామివారికి వెండి మండపాన్ని తయారు చేసి ఇచ్చినటువంటి ఆర్వీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్, అదేవిధంగా మా చిన్నాన్నగారు అయినటువంటి ఆర్వీఆర్ చౌదరి గారికి హృదయపూర్వకంగా అభినందనలు. మరి ప్రతిరోజు కూడా కొన్ని గంటల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో దైవ చింతనతో మెలిగేటటువంటి వ్యక్తి ఆర్వీఆర్ చౌదరి గారు. అనేక దేవాలయాలకి ఆయన ఇతోధికంగా అనేక రకాలుగా దానాలు చేసి ఆ దేవాలయాల అభివృద్ధికి తోడ్పడేటటువంటి వ్యక్తి ఆర్వీఆర్ చౌదరి గారు. మరి ఆయన ఇందాక వారు చెప్పినట్టు ఆ స్వామివారే మరి ఆయన చేతుల మీదుగా వెండి మండపాన్ని ఆయన తయారు చేయించుకోవటం, అది కూడా అత్యద్భుతంగా మరి హైదరాబాద్లో పేరుగాంచినటువంటి తిరుమల వారి సహకారంతో ఈ మండపాన్ని ఇక్కడికి తయారు చేసి ఇవ్వటం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, గౌరవ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ గారికి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారికి, అదేవిధంగా వివిధ మండల పార్టీ అధ్యక్షులకి, ఈ నియోజకవర్గ అబ్జర్వర్ కనపర్తి శ్రీనివాస్ గారికి, అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరమ పవిత్రమైన దినం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి ఈరోజు దాదాపు ₹1,00,00,000 వ్యయంతో
పూర్తి వెండితో మంటపాన్ని బాలపట్నంతో సహా తయారు చేయించిన తాత గవర్నీలు ఆర్యగారు సోదరి గారిని ఈ రోజున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ దేవాలయ చరిత్రలో ఇది ఒక సువర్ణ ఘట్టం అని చెప్పుకోవచ్చు. అగస్త్య మహర్షి నెలకొల్పిన ఈ దేవస్థానం అనేక మంది దాతల సహకారంతో, అలాగే తలపల రాజా వంశీకుల సహాయంతో ఇది అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇవాళ మన కాలంలో మన కళ్ళదట ఇవాళ పూర్తిగా సుందరమైన వెండి మండపాన్ని బానిపట్టంతో సహా ఇవాళ ఆర్యగారు చౌదరి గారు సమర్పించడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం ఒక అదృష్టంగా అయితే భావిస్తుంది. ఆర్యగారు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ వారికి నా పూర్వ పరిచయం ఉంది. చాలా కాలం తర్వాత మళ్ళీ ఎదురు కలుస్తున్నాం. వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద భక్తి ప్రపత్తులతో వారు దీన్ని సమర్పించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వారిని, వారి కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడాలని, మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి, అలాగే వారి వ్యాపారానికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనసారా కాంక్షిస్తూ, అలాగే ఈ రోజున మన స్వచ్ఛాంధ్ర కమిషన్ చైర్మన్ శ్రీ పట్టాభి గారు కూడా వారికి బంధువులు వారిపడి కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారం అందించిన వారిపడి తెలియజేసుకుంటే మంత్రి గారు శ్రీ నరేంద్ర గారు, అలాగే ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకల నారాయణరావు గారి సమక్షంలో ఈ మహత్తర కార్యక్రమం జరగడం అదృష్టంగా భావిస్తూ, ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా దాతైన ఆర్యగారి సోదరి గారికి మరోసారి